ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రామారెడ్డి మండలం శనివారం ఇసన్నపల్లి గ్రామంలో గల కాలభైరవ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్న మాజీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ మరియు నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు కాలభైరవ స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఎమ్మెల్సీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం కామారెడ్డిలో నిర్వహించిన బీసీ సభలో పాల్గొన్నారు. కవిత గారి నాయకత్వం, బీసీ కులాల ఐక్యత, బీసీ కులాల ఐక్యత, బీసీల ఆత్మబంధు కవిత నాయకత్వం, బీసీల ఆత్మబంధు కవిత నాయకత్వం. महात्मा ज्योतिबा फुले తెలంగాణ రాష్ట్ర జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జనవరి 2020 బ్రదర్స్ కంట్రాక్ట్ గౌడ్ గారు, అదేవిధంగా అన్ని కుల సంఘాల నాయకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లిస్ట్ అని చేసిరు. ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ స్థానిక సమస్యల్లో రిజర్వేషన్ మరి ముందుకు తీసుకోవాలంటే మరి ఇప్పుడు వస్తున్నాయి. ఖచ్చితంగా మనందరం కూడా ఇప్పటికీ 24 రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసుకున్నాం. మరి మాతో పాటు మరి ఎప్పుడైతే మనందరం ఉద్యమం చేసుకుంటా ముందుకు పోయినామో మనం 3 బిల్లులు పెట్టాలని అడిగినాం. రాజకీయాల్లో ఇవ్వండి, విద్యలో ఇవ్వండి, ఉద్యోగాలలో ఇవ్వండి అని అడిగినాం. మనం పెట్టిన ఒత్తిడికి తలొగ్గి 2 బిల్లులు అసెంబ్లీలో పెట్టిండ్రు. ఒకటి రాజకీయంగా, ఇంకోటి విద్యా ఉద్యోగాలకు కలిపి పెట్టిరు. దానివల్ల లాభం ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా నాయకులే. మీరందరూ చెప్తే వేల మంది మీ కులాలలో వినేవాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి. ఇట్లా విడివిడిగా బిల్లులు పెట్టడంతో ఎవరన్నా కోర్టుకు పోతే విద్యా ఉద్యోగాలలో ఇబ్బంది లేకుండా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, రాజకీయంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అందుకని డిమాండ్ చేసినాం. మన ఒత్తిడికి తల ఒగ్గి ప్రభుత్వం ఆ బిల్లులు పెట్టడం జరిగింది. ఇవాళ ఈ కామారెడ్డి మహాసభలో మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేము డిమాండ్ చేసేది ఒకటి మీరు చేసినటువంటి జనాభా లెక్కలను గ్రామ పంచాయతీల వారీగా అతికించండి. 2 మీరు చేసినామని చెప్తున్నటువంటి జనాభా లెక్కలను అసెంబ్లీలో పెట్టండి. 3 డెడికేటెడ్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిండ్రో దాన్ని మీరు ఏర్పాటు మాకు పబ్లిక్లో పెట్టండి, దాన్ని బయటికి ఇవ్వండి. ఆ రిపోర్ట్ ఏం చెప్పిందో చెప్పండి. 4 మీరు బిల్లు పెట్టిండ్రు 42%, మేమందరం కూడా మద్దతు ఇచ్చినాం. అందుకే ఇవాళ బిల్లు పాస్ అయింది. మరి ఆ పాస్ అయిన బిల్లు గవర్నర్ దగ్గర ఉన్నదా, రాష్ట్రపతి దగ్గరికి పోయిందా, ఏం జరుగుతుంది, ఆ బిల్లు ఎక్కడుంది? బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి తెలంగాణ బీసీలకు జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నారు, గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు. వారిని నేను కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఒత్తిడి తీసుకురండి మీ బీజేపీ పార్టీ మీద. మా కామారెడ్డిలోనే డిక్లరేషన్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి బీసీలకు రిజర్వేషన్కి బిల్లు పాస్ అయింది, దాన్ని రాష్ట్రపతి ఒప్పుకోవాలి, గవర్నర్ అనుమతి ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తీసుకొని రావాలని కామారెడ్డి ఎమ్మెల్యే గారిని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ఈ అంశాలన్నీ కూడా సాధించుకొని మనం ముందుకెళ్ళాలి. కాబట్టి వీటన్నిటి మీద కూడా మీ అభిప్రాయాలు